ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన యాత్రకు వెళ్తున్నాం. అది మరెక్కడికో కాదు. మన శరీరాన్ని నిర్మించే కణం లోపలికి. మనం ప్రత్యేకంగా నిజకేంద్రక కణాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు నిజకేంద్రక కణం అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే ఏ కణం లోపల అయితే చిన్న చిన్న గదులు అంటే త్వచంతో ఆవరించబడిన కణాంగాలు ఉంటాయో వాటినే మనం యూకారియోటిక్ కణాలు అంటాం. ఒక పెద్ద ఆఫీసులో వేర్వేరు సెక్షన్లు ఎలా ఉంటాయో కణంలో కూడా ఒక్కో పనికి ఒక్కొక్క కణాంగం ఉంటుంది. మొదటిగా కణాంగం మొత్తాన్ని ఆవరించి ఉండే ఈ పొరను చూడండి. దీన్నే మనం ప్లాస్మా పొర లేదా కణత్వచం అంటాము. ఇది కేవలం ఒక గీత అయితే కాదు. ఇది 3Dలో ఉండే ఒక రక్షణ కవచం. మనం పుస్తకాల్లో కణాన్ని ఎప్పుడూ అడ్డంగా కోసినట్లు చూస్తాం. ఏ బొమ్మ చూసినా అలానే కనిపిస్తుంది కదా! కానీ నిజానికి కణాలు బంతిలాగానో లేదా పెట్టెలాగానో ఎత్తు, పొడవు మరియు వెడల్పు ఇవన్నీ కలిగి ఉంటాయి. ఇప్పుడు కణానికి మెదడు లాంటి భాగాన్ని చూద్దాం. ప్రతి జీవిలోనూ DNA రూపంలో జన్యు సమాచారం ఉంటుంది. ఈ DNAను భద్రంగా దాచి ఉండే గదే కేంద్రకం. దీని చుట్టూ 2 పొరలతో కూడిన కేంద్రక త్వచం ఉంటుంది. మనం దీన్నే కణ నియంత్రణ గది అని పిలుస్తాం. అంటే సెల్ కంట్రోల్ రూమ్. ఇది లోపల ఉండే DNAను రక్షిస్తూ కణం ఎలా పెరగాలి, ఎప్పుడు విభజన చెందాలి అనేది శాసిస్తుంది. కేంద్రకానికి ఆనుకునే ఉన్న ఈ వింతైన నిర్మాణాన్ని గమనించారా? కేంద్రక త్వచానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల నుండి బయలుదేరి కణం అంతా వలలాగా విస్తరించి ఉన్న ఈ నిర్మాణమే అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం. ఇది చూడ్డానికి ఒకదానిపై ఒకటి పేర్చిన సంచుల మాదిరిగా ఉంది కదా. కణంలో పదార్థాలను ఒక చోటు నుండి మరొక చోటికి రవాణా చేయడానికి ఇది ఒక హైవే లాగా పనిచేస్తుంది. దీని పేరు పలకడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది చేసే పని మాత్రం చాలా పెద్దది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. కేంద్రకం నుండి వచ్చే సమాచారం అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, mRNA ఈ అంతర్జీవ ద్రవ్యజాలం మీదకి వస్తుంది. అక్కడ చిన్న చిన్న రేణువులు కనిపిస్తున్నాయి కదా, అవే రైబోజోమ్లు. రైబోజోమ్లు అనేవి కణానికి ప్రోటీన్ ఫ్యాక్టరీలు. ఇవి మన శరీర నిర్మాణానికి మరియు మరమ్మతులకు అవసరమైన ప్రోటీన్లను తయారు చేస్తాయి. రైబోజోమ్లు అతుక్కొని ఉన్న ఈ అంతర్జీవ ద్రవ్యజాలాన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. అంటే రఫ్ ఈఆర్. మైక్రోస్కోప్లో చూస్తే ఇది గరుగ్గా కనిపిస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. మరి రైబోజోమ్లు లేని భాగం కూడా ఉంది కదా, దాన్ని ఏమంటారు? దాన్ని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే స్మూత్ ఈఆర్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని కూడా అంటారు. ఇది కొవ్వులను తయారు చేయడంలోనూ మరియు విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలోనూ సహాయపడుతుంది. ఇప్పుడు కేంద్రకం నుండి కొంచెం దూరంగా వెళ్తే ఇక్కడ చూడండి. ఇది గాల్జీ సంక్లిష్టం అంటే గాల్జీ అపారటస్. ఇది చూడ్డానికి అచ్చం ఈఆర్ లాగానే ఉన్న ఈఆర్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎండోప్లాస్మిక్ రెటికులం లాగే ఉన్నా కూడా దానికి దీనికి సంబంధం అయితే లేదు. కణంలో తయారైన ప్రోటీన్లను ప్యాక్ చేసి అవసరమైన చోటికి పంపించడమే దీని పని. అందుకే దీన్ని కణంలో పోస్ట్ ఆఫీస్ లేదా కొరియర్ సర్వీస్ అని కూడా పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనందరికీ ఇష్టమైన కణాంగం గురించి చెబుతాను. అదే మైటోకాండ్రియా. మైటోకాండ్రియా అంటే తెలుసు కదా, ది పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. దీన్నే మనం కణశక్త్యాగారం అని కూడా పిలుస్తుంటాం. ఎందుకు? ఎందుకంటే మనం తినే ఆహారాన్ని శ్వాసక్రియ ద్వారా శక్తిగా మార్చేది ఇదే. దీని గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది. మైటోకాండ్రియాకు సొంతంగా DNA ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం కోట్ల సంవత్సరాల క్రితం ఇవి స్వతంత్రంగా బతికే బ్యాక్టీరియాలు అయి ఉండవచ్చు అని కూడా అంటుంటారు. కాలక్రమేణా అవి మన కణాల్లో భాగమైపోయాయి. అంతేకాదు, మీ మైటోకాండ్రియా కేవలం మీ అమ్మగారి నుండి మాత్రమే మీకు వస్తుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ జంతు కణాల్లోనూ మరియు వృక్ష కణాల్లోనూ సమానంగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటుంది. అంటే వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. అవే హరిత రేణువులు అంటే క్లోరోప్లాస్ట్.
మొక్కలు ఆకుపచ్చగా ఉండడానికి, అవి సొంతంగా ఆహారం తయారు చేసుకోవడానికి కారణం ఇవే. సూర్యరశ్మిని తీసుకొని రసాయన శక్తిగా మార్చే ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అంటాం. జంతువులకు ఈ శక్తి లేదు కాబట్టి మన కణాల్లో క్లోరోప్లాస్ట్‌లనేవి ఉండవు. వాటి అవసరం కూడా మనకుండదు. ఇక చివరిగా కణంలో కనిపించే ఖాళీ ప్రదేశాల గురించి చూద్దాం. వీటిని రిక్తికలు అంటారు. అంటే వాక్యూల్స్. వృక్ష కణాలు ఇవి చాలా పెద్దగా ఉండి కణానికి దృఢత్వాన్ని ఇస్తాయి. ఇవి నీటిని మరియు వ్యర్థాలను నిల్వ చేస్తాయి. జంతు కణాల్లో మరొక ప్రత్యేకమైన కణాంగం ఉంటుంది. అదే లైసోజోమ్. దీన్ని స్వయం విచ్ఛిత సంచులు అంటే సూసైడల్ బ్యాగ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే కణంలో ఏదైనా చెత్త పేరుకోపోయినా లేదా కణం దెబ్బతిన్నప్పుడు ఈ లైసోజోమ్లు పగిలిపోయి ఆ చెత్తను లేదా ఆ కణాన్నే జీర్ణం చేసేస్తాయి. కణాన్ని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులు వీరు. ఏవి ఈ లైసోజోమ్లు. చూసారా? కణం అనేది ఎంత సంక్లిష్టమైనదో. లోపల ఇన్ని రకాల కణాంగాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ జీవక్రియలను నడిపిస్తున్నాయి. ఒక చిన్న కణం లోపల ఒక మహానగరం లాంటి వ్యవస్థ దాగి ఉంటుంది. ఈ వ్యవస్థే మన ప్రాణానికి ఆధారం.